ఉంటాయి. అంతేకాకుండా అవి ఎప్పుడు ఒకటే లైన్లో కూడా వెళ్తూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాకుండా చీమలు మనుషుల్లాగా గంటల తరబడి నిద్రపోవవి. అవి రోజంతా కూడా కొన్ని వందల సార్లు చిన్న చిన్న కునుకులు తీస్తూ ఉంటాయి. అవి ఒక్కో కునుకు కేవలం కొన్ని సెకండ్ల పాటే ఉంటుంది కొన్ని చీమలకి. ఖురాన్లో 45వ అధ్యాయం 3వ వాక్యంలో నిశ్చయంగా ఆకాశంలో మరియు భూమిలో విశ్వసించే వారికి అనేక నిదర్శనాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ యొక్క చిన్న జీవిలో ఇంతటి క్రమశిక్షణను, తెలివితేటలను, శక్తిని నిక్షిప్తం చేయడం నిజంగా ఆ సృష్టికర్త యొక్క గొప్పతనం. మరి అంతేకాకుండా ఈ చీమలకు మనలాగే ఊపిరితిత్తులు ఉండవు. వాటి శరీరం అంతా కూడా ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా, వీటిని స్పిరాకిల్స్ అని అంటారు, వీటి ద్వారా ఆక్సిజన్ను గ్రహిస్తాయి. అలాగే వాటికి వెన్నెముక ఉండదు. శరీరానికి వెలుపల ఉండే గట్టి కవచం వాటిని రక్షిస్తుంది. అంతేకాకుండా ప్రతి చీమ 2 రకాల పొట్టలు కలిగి ఉంటే, ఉదాహరణకి ఒకటి వ్యక్తిగత పొట్ట అయితే ఒకటి సామాజిక పొట్ట. వ్యక్తిగత పొట్ట అంటే తనకు తానుగా కావలసిన ఆహారాన్ని జీర్ణం చేసుకునేదన్నమాట. ఇక రెండవది ఆహారాన్ని సేకరించి గూటిలో ఉన్న ఇతర చీమలకు లేదా రాణి చీమకు పంచడాని కోసం దానిని ట్రోపాలాక్సిస్ అని పిలుస్తారు. మరి ఇది వాటి మధ్య ఉన్న త్యాగానికి మరియు సహకారానికి నిదర్శనం. మరి మానవులు కూడా ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు ఏమని, మీరు విశ్వసించి సత్కార్యాలు చేయనంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు అని. దేవుణ్ణి తెలుసుకోవటం, జ్ఞానం సంపాదించడం, ఆయన్ని ఆరాధించడం ఎంత ముఖ్యమో దాని తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించడం, సమాజంలోని ఇతరుల పట్ల ఆయన ఏ విధంగా జీవించమని, ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఒకరికొకరు తోడ్పడుతూ జీవించమని చెప్పాడో వాటిని పాటించడం కూడా అంతే ముఖ్యం. మన చుట్టూ మన ఇంటి నుంచి చుట్టూ 40 ఏళ్ళ వరపైన మన యొక్క హక్కు ఉంది. వారు ముస్లింలు కాకపోయినా సరే. అదేవిధంగా అనారోగ్యంలో ఉంటే వారిని పరామర్శించడం, ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోతే వారికి సహాయం చేయటం, అదేవిధంగా ఎవరికైనా జాబులు లేకపోతే వారికి హెల్ప్ చేయటం, ఎవరికైనా చదువు, విద్య, జ్ఞానాన్ని పంచడం, చదువుకోవడం కోసం సహాయం చేయటం, బట్టలు, ఆరోగ్యము, ప్రయాణము, ఇంకా అనారోగ్యం, ఇంకేదైనా వస్తువులు, ఉపాధి విషయంలో వారికి సహాయం చేయటం, చెడు నుంచి ఆపటం, మంచి విషయాలు ప్రోత్సహించడం, ఇలా ఇంకా ఒకరికి ఇంకా